హలో ఆల్. మేము శృంగేరి వెళ్ళేసరికి నైట్ 7:15 అలా అయింది. గుడి లోపలికి వెళ్ళాము. మా హస్బెండ్ ఎళ్లి టైమింగ్స్ కనుక్కొనొచ్చారు. గుడి మూసే టైం అయితుంది అంటే స్పీడ్‌గా ఎళ్లి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత అన్నదానంకెళ్ళాము. అక్కడ అన్నదానం ఉంది. తినేసాము. తినేసి దేవస్థానం రూమ్స్ ఉన్నాయి. అక్కడ రూమ్ తీసుకున్నాము. చాలా నీట్‌గున్నాయండి. మంచిగా అనిపిచ్చింది. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి చంద్రమౌళీశ్వర ఆరాధనకి వెళ్ళాము. అది 8:30కి స్టార్ట్ అయితది. అలా బ్రిడ్జ్ మీద నుండి ఎళ్తా ఉంటే చాలా భయమేసిందండి. అసలెవ్వరు లేరు. కానీ అక్కడికెళ్లి చూస్తే చాలా మందున్నారు అక్కడ ఆరాధనలో. మా అన్నయ్య ఏమో వర్క్ ఉందని రాలేదు. మేమెళ్ళాము. వెళ్ళేసి అక్కడ పూజలో పాల్గొన్నాము. అది శంకరాచార్యుల వారంట కైలాసం వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు 5 శివలింగాలని, ఒక గణపతిని ఇచ్చాడట. అందులో ఒక చంద్రమౌళీశ్వర లింగాన్ని, ఆ రత్నగర్భ గణపతిని శృంగేరిలో ఉంచారంట. అప్పటి నుండి ఇప్పటి వరకు జగద్గురువులు పూజ చేస్తున్నారట. అందుకోసమని అక్కడ చాలా స్పెషల్ అండి. సో, ఎళ్లి పూజ అయిపోయాక రూమ్‌కెళ్ళిపోయాము. మళ్ళీ పొద్దున్నే లేసేసి రెడీ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. అక్కడ ట్రెడిషనల్ వేరే ఏసుకోవాలంటండి. సో, మేము చీరలు కట్టుకున్నాము. వాళ్ళు పంచ కట్టుకున్నారు. ఇగ ఎళ్లి దర్శనానికెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత బయటకొచ్చి వెదర్ చాలా బావుందండి పొద్దున్నే అక్కడ. సో, కాసేపు అట్లా చూస్తూ ఉండిపోయాము. శంకరాచార్యుల టెంపుల్‌లో కాసేపు అట్లా ధ్యానం చేసుకున్నాము. ఆ తర్వాత అక్కడ వెదర్‌కి అటు ఇటు కొన్ని వీడియోలు తీసుకున్నాము. వెంటనే ఆ నది దగ్గరికెళ్ళి ఫిషెస్ చూద్దాం అనుకున్నాం. అదేమో 7:30కి ఓపెన్ చేశారు. అప్పటిదాకా వెయిట్ చేసి వెళ్లి ఫిషెస్ చూసాము. కానీ అవి అంతమందొచ్చేసరికి అది దగ్గరికి రావట్లేదండి. లోపలికెళ్ళిపోయాయి. సో, మా ఆయనేమో తొంగి తొంగి వీడియోలు తీస్తా ఉన్నాడు. మీరు డీప్‌గా చూస్తే కనిపిస్తాయి. పెద్దగానే ఉంటాయండి. ఆ ఫిషెస్‌కి ఏదో స్టోరీ ఉంటదంట. నాకంతగా తెలవదు. ఇగ అదయిపోయాక మళ్ళీ ధర్మస్థలికి అక్కడి నుండి స్టార్ట్ అయిపోయాము.